సో ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఏమన్నా టెస్ట్లు ఉంటాయా? అలాంటి టెస్ట్లు ఎవరు చేసుకోవాలి అండ్ ఎప్పుడు చేసుకోవాలి అనేది మనము ఇవాళ చూద్దాం అన్నమాట. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ 49 సికింద్రాబాద్. సో ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనము ఆడవాళ్ళలో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ లాగా వీళ్ళకి సైకిల్ లెంత్ అనేది తగ్గడం అనేది గమనిస్తూ ఉంటది. ఉదాహరణకు మనం చూసినట్టయితే ప్రీవియస్ గా నెలకు ఒకసారి అంటే 30 days 32 days ఒకసారి సైకిల్ వచ్చేది. బట్ ఇప్పుడు 25-26 days కే సైకిల్ వచ్చేస్తుంది. అలా రిపీటెడ్ గా అవుతుంది. 2 months 3 months నుంచి అలాగే అవుతుంది అన్నప్పుడు దట్ కుడ్ బి అన్ ఇండికేషన్. ఒకసారి మనము ఎగ్ నంబర్స్ చూసుకోవడానికి టెస్ట్ చేసుకోవాలి అన్నట్టు. అండ్ ఏజ్, ఇప్పుడు ఆడవాళ్ళలో రెగ్యులర్ సైకిల్స్ విత్ నార్మల్ లెంత్ మనకు ఉంది అన్నట్టంటే దట్ ఈస్ ఓకే. బట్ వెన్ ఎవర్ ఆడవాళ్ళ ఏజ్ 30 దాటింది అన్నప్పుడు, స్పెషల్లీ మనకు 35 దాటింది అనగానే కూడా మనము ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అని చూసుకోవడానికి టెస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. బికాస్ ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే చాలా యంగ్ ఏజ్ వాళ్ళలో కూడా మనము ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉండడము, కొంచెం ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ టెస్ట్లు ఏముంటాయి మనము రఫ్లీ చూసుకోవడానికి అని చూసినట్టయితే AMH టెస్ట్ ఒకటి, ఓకే, యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అంటారనమాట. ఇది మనము పీరియడ్ తోటి సంబంధం లేకుండా ఏ రోజైనా చేసుకోగలిగిన బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మన అండాశయాల్లో ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, ఎగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక రఫ్ ఎస్టిమేట్ వస్తుంది అనమాట. ఇది కాకుండా మనము ఆల్రెడీ మ్యారేజ్ అయింది అన్న వాళ్ళలో వీళ్ళలో యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ అనే ఒక స్కాన్ కూడా అడ్వైస్ చేస్తామన్నమాట. సో ఈ స్కాన్ అనేది మనము day 1 నుంచి day 5 లోపు ఒక TVS స్కాన్ ద్వారా మనకు అండాశయాలు ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది 2 ovaries లో చూసుకొని AFC అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 టెస్ట్లు మెయిన్ టెస్ట్ల ద్వారా మనకు రఫ్లీ ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇదే కాకుండా కొంతమందిలో ఆల్రెడీ ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే క్యాన్సర్ మనకు అండాశయాల్ని ఒక సైడ్ ఎఫెక్ట్ చేసింది, సర్జరీ అయింది ఇలాంటి వాటికి అన్నప్పుడు, ఆర్ రేడియోథెరపీ, కీమోథెరపీ ఇలాంటివి ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ, చేశాక కానీ మనము నంబర్స్ తెలుసుకోవడానికి ఈ టెస్ట్, ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ AMH, AFC అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ.